తిరుమల తిరుపతి దేవస్థానం వలె శ్రీశైల మహాక్షేత్రాన్ని కూడా మహాభివృద్ధి చేసే దిశగా ఈ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ముఖ్యంగా 1974 కోట్లతో బృహత్తర ప్రణాళికలను ఈ యొక్క కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా శ్రీశైలాన్ని నడిపే విధంగా నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఈ యొక్క శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి దిశగా నడిచే ఆ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏంటి, ఆ యొక్క అభివృద్ధిలో ఆ పనుల విషయమై మన వద్ద శ్రీశైలం ఈవో మన శ్రీనివాసరావు గారు మన వద్ద ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ముఖ్యంగా శ్రీశైల మహాక్షేత్రం దినదాము అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా తిరుమల తర్వాత అంత ప్రాముఖ్యత గల ఈ పుణ్యక్షేత్రం సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎలా చేయబోతున్నారు? ముఖ్యంగా లోతైన సమాచారం మేరకు 1974 కోట్లతో మీరు అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆ మొక్క సమాచారం అవుతుంది. ఎలా దీన్ని చూస్తారు సార్? ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీశైల మహాక్షేత్రాన్ని తిరుమల తరహాలో తిరుమల తిరుపతి ఏ విధంగా ఆధ్యాత్మిక క్షేత్రం, అదేవిధంగా శాటిలైట్ టౌన్షిప్ లాగా ఎదిగి ఈరోజు ప్రపంచ హైందవ ఆధ్యాత్మిక కేంద్రంగా మరి తిరుపతి పరిడవిల్లుతుందో, అదేవిధంగా శైవ క్షేత్రంగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి తలంపుతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఈ క్షేత్రం యొక్క మహిమ, అదేవిధంగా ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం రెండు ఒకే ప్రాకారం లోపల లేనటువంటి మరి భారతదేశంలో అనేక శక్తిపీఠాలు అదేవిధంగా జ్యోతిర్లింగాలు స్వరూపంగా ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నప్పటికీ కూడా రెండు కూడా ఒకే ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రదేశాలు ఎక్కడా లేవు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో శైవక్షేత్రంగా మరి భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా వీనికి ఇంకా గుర్తింపు తీసుకొని రావటం ద్వారా రాబోయే 50 సంవత్సరాల్లో ప్రస్తుతం మనకు రోజువారీగా వచ్చేటువంటి భక్తుల సంఖ్య 30,000 నుంచి 45,000 మంది దాకా మరి పీక్ డేస్, నాన్ పీక్ డేస్గా వస్తూ ఉన్నారు. దాన్ని 1,00,000 వరకు కూడా పెంచాల్సినటువంటి అవసరత, అదేవిధంగా ఒకవేళ ఆ విధమైనటువంటి మరి అమల్లో భక్తుల యొక్క సంఖ్య పెరిగే కొద్దీ ఇక్కడ ఉన్నటువంటి వసతి, ఇక్కడ ఉన్నటువంటి మరి ఆధ్యాత్మిక కేంద్రంగా ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన, ఇక్కడ సుమారు ఒక 3,500 మంది మరి గృహాలు నిర్మించుకోవడం ద్వారా తాత్కాలికంగా ఇంకోటి అయినప్పటికీ కూడా వివిధ రకాలైనటువంటి సామాజిక వర్గాల వారు ఇక్కడ ఉంటున్నారు. వారిని సుండిపెంటకి తరలించడం ద్వారా అక్కడ మరి శాటిలైట్ టౌన్షిప్గా వారిని ఏర్పాటు చేయడం, అదేవిధంగా మన సిబ్బందికి ఇప్పటికే 297 క్వార్టర్స్ వరకు నిర్మాణం పూర్తి చేసి అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకొని దాదాపుగా సెప్టెంబర్ నాటికి మన సిబ్బందిని అందరినీ కూడా అక్కడికి మరి వారిని ట్రాన్స్ఫర్ చేయటం, అదే అక్కడికి వారి యొక్క గృహాల్లో నుంచి మనం రోజువారీగా విధి నిర్వహణ కోసం అని చెప్పేసి వారికి సమయపాలన ప్రకారం మనం బస్సులను ఏర్పాటు చేసి అక్కడి నుంచి తీసుకొని వచ్చేసి డ్యూటీ చేసుకుని మరలా డ్యూటీ దిగే సమయానికి వారి ఇంటికి వెళ్ళేసి వారి భార్య పిల్లలతో గడిపేటువంటి అవకాశం దేవస్థానం తరపున కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 3,500 కుటుంబాలకు కూడా వెర్టికల్గా ఏవైతే మరి శాశ్వత గృహాల నిర్మాణానికి సంబంధించి మరి సముదాయంగా నిర్మించడం ద్వారా వీరందరినీ కూడా ఇక్కడ ఖాళీ చేయించడం ద్వారా ఇప్పటికే ఈ క్షేత్రానికి సంబంధించి అనేక మరి ధార్మికపరమైనటువంటి పీఠాలు ఉన్నాయి. అదేవిధంగా సామాజిక పరమైనటువంటి సత్రాలు కూడా ఎక్కువ సంఖ్యలో నిర్మాణాలు చేసుకొని ఉన్నాయి. ఇంకా పెద్ద ఎత్తున డిమాండ్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇండివిజువల్ కాటేజెస్ కానివ్వండి, లేదా వసతి కల్పించడానికి సంబంధించి అటుపక్క డోనర్స్ వస్తున్నారు. దేవస్థానం తరపున కూడా ఇంకా పెద్ద ఎత్తున మరి వసతి కల్పించాల్సిన బాధ్యత దేవస్థానం మీద ఉందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక నుంచి జరిగేటువంటి ప్రతి ఒక్క అభివృద్ధిలో కూడా దేవస్థానం తరపున అవసరమైనటువంటి బడ్జెట్, అదేవిధంగా ప్రభుత్వం దగ్గర నుంచి కూడా అవసరమైతే నిధులు రాబట్టుకోవడం ద్వారా ఆయా అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా మరి మాకు అనేక సూచనలు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మనకు 4,433 ఎకరాల విస్తీర్ణంలో ఏదైతే మరి ఫారెస్ట్ వారికి మనకి ఉన్నటువంటి ఒక చిన్న వివాదం అనే పదం వాడలేము, కానీ వారికి సంబంధించి మరి ఇక్కడ ఉన్నటువంటి టైగర్ ప్రాజెక్టు రిజర్వ్గా ఉన్నటువంటి దాని ప్రకారం ఇక్కడ మనం పెట్టేటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా వారు మరి చట్టపరమైనటువంటి ఆటంకాలు ఉన్నందువల్ల వారు మనకి సహకరించే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
దృష్టికి తీసుకెళ్ళినాక వారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి మరి దేశ ప్రధాని వారి దృష్టికి తీసుకుని వెళ్ళటం ద్వారా ఆ యొక్క సమస్యను కూడా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దీంతోపాటు 2015లోనే అప్పటి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క శ్రీశైల అభివృద్ధిలో భాగంగా ఈరోజు మనం ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ చూస్తున్నామో అదేవిధంగా కొంత మరి అభివృద్ధికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ అనేటువంటి దాన్ని అమలు చేసే క్రమంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. వాటిని మరలా కొనసాగిస్తూ రాబోయేటువంటి 50 సంవత్సరాలకి సరిపడా ఈ దేవస్థానం యొక్క అభివృద్ధికి ఒక పక్క ఆధ్యాత్మిక కేంద్రంగా, మరో పక్క పర్యావరణ కేంద్రంగా, మూడో పక్క మరి ఏవైతే టూరిజము స్పాట్గా కూడా, ఎందుకంటే మనకు కృష్ణానది పరివాహకంతో పాటు శ్రీశైల డ్యామ్ ఇక్కడే ఉన్నది. దాంతోపాటు మరి పచ్చని ఫారెస్ట్తో కూడినటువంటి జంతుజాలంతో కూడినటువంటి మరి ప్రకృతి పర్యావరణం కూడా మనకున్నది. దాంతోపాటు ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా, అదేవిధంగా శైవ క్షేత్రంగా ఈ యొక్క క్షేత్రానికి అన్ని రకాలైనటువంటి అర్హతలు ఉన్నందువల్ల ఈ టెంపుల్ టూరిజం, అదేవిధంగా స్పిరిచువల్ టూరిజం, అదేవిధంగా ఎకో టూరిజం ఈ మూడింటిని సమన్వయం చేసుకోవడం ద్వారా ఇక్కడ మరి సుమారు 1874 కోట్లతోటి ఒక డ్రాఫ్ట్ బ్లూ ప్రింట్ లాంటిది ఒకటి దాన్ని ఇంకా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకొని వెళ్ళి వారు ఇంకా దాన్ని చేసేటువంటి దాని ప్రకారం అది మనం ఒకటి తయారు చేస్తూ ఉన్నాం. ఇదైతే ఫైనల్ అని చెప్పి నేను చెప్పలేను, ఎందుకంటే ఇంకా చాలా విషయాలు మనకు ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాలని యొక్క మరి పచ్చటి ఉద్యానవనాల కింద మార్చడానికి అటుపక్క హార్టికల్చర్ వాళ్ళని కూడా సమన్వయం చేసుకోవడం ఇవన్నీ ఉన్నాయి. అయితే వీటికి సంబంధించినంత వరకు మాకుండా పరిజ్ఞానం, మా యొక్క సాంకేతిక సిబ్బంది కొంతమంది వారు ఉచితంగా చేసిన సేవల ద్వారా ఈ బ్లూ ప్రింట్ మాత్రం తయారైంది. అది వారి దృష్టికి తీసుకొని వెళ్ళి వారు ఇంకా ఇచ్చేటువంటి సూచనలు చాలా ఇస్తారు వారు, ఎందుకంటే ఈ క్షేత్రం మీద పూర్తిగా అణువణువు వారికి అవగాహన ఉండి ఈ క్షేత్రాన్ని మరో తిరుమల తరహాలో మరి శైవక్షేత్రంగా అభివృద్ధి చేయాలనే తపన, వారి యొక్క దూరదృష్టి ఇవన్నీ కూడా ఈ క్షేత్రం యొక్క అభివృద్ధికి దోహదం చేస్తాయని చెప్పి భావిస్తున్నాం. సార్, ముఖ్యంగా ఇదివరకు అంటే కొన్ని అభివృద్ధి ప్రణాళికకు సంబంధించి శంకుస్థాపనలకే ఇక్కడ ఉండిపోయే శిలాఫలకాలు, అదే రీతిలో ఇప్పుడు క్యూ కాంప్లెక్స్ కావచ్చు సార్, అలాగే కొన్ని అంటే ఉద్యానవనాలకు సంబంధించి మనం చేయవలసినవి కూడా చాలా ఉన్నాయి. భక్తులు అధికంగా పెరగడంతో అంటే వాళ్ళ వసతికి సంబంధించి మనకున్న ప్రజెంట్ అయితే కంజెస్టెడ్గా ఉన్న ఈ ల్యాండ్లో సాధ్యపడట్లేదు. మరింత అకామిడేషన్ పెంచే రీతిలో ఎలా దాన్ని అధిగమిస్తారు అంటే ప్రైవేటు ఎంఓలు చేసుకోవడం ద్వారా కానీ, డోనర్స్ వచ్చిన తర్వాత ఇట్లా ఏమైనా పెద్ద పెద్ద కాంప్లెక్స్ల నిర్మాణం సంబంధించి కానీ ఇటువంటి విషయంలోనూ, అదేవిధంగా ఇప్పుడు వాళ్ళే తిరుమలనేమో అప్పుడు తిరుపతి తిరుమల రెండు విధాల కంటే ఆధ్యాత్మిక కేంద్రమేమో తిరుమల ఉంది, మామూలుగా ఈ టౌన్షిప్ లాగా తిరుపతి ఉంది. అలాగే శ్రీశైలాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగాను, అదే సుండిపేటను కూడా ఈ శాటిలైట్ టౌన్షిప్గా తీర్చిదిద్దే రీతిలో నారా చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు ఇచ్చినట్టు కూడాను తేడతెల్లమైంది. దీనికి సంబంధించి ఈ అకామిడేషన్ పెంచుకోవడానికి కోసం ఎలా మీరు దీన్ని అధిగమిస్తారు? ఇప్పుడు ప్రస్తుతం మనము ఏదైతే బిల్ట్-ఇన్ ఏరియా అంటామో, నివాసం ఉన్నటువంటి ప్రదేశం కానీ లేదా డెవలప్ అయినటువంటి ప్రదేశం కానీ పార్కులుగా ఉపయోగిస్తున్నటువంటి ఇవన్నీ కలిపినా కూడా మనం ఉన్నటువంటి ప్రదేశం 680 ఎకరాలకి మాత్రమే పరిమితమై ఉంది. కానీ 4433 ఎకరాలు మనకు 1890 ఏదైతే మరి అప్పుడున్నటువంటి చట్ట ప్రకారం ఆత్మకూరు వారు ఇచ్చినటువంటి గజిటెడ్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి దాని ప్రకారం మనకు 4433 ఎకరాలు ఈ దేవస్థానం యొక్క పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో కనుక ఉన్నట్లయితే వీటన్నిటినీ కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లుగా దానికి తగ్గట్టు ప్రణాళికలు చేస్తాం. కానీ ఉన్నటువంటి దాన్ని అది పరిష్కారం అయ్యేంత వరకు కూడా మిగిలినటువంటి ఇప్పుడు దేవస్థానానికి సంబంధించి సుమారు 1000 రూములు కానివ్వండి లేదా చౌల్ట్రీ మనకు సంబంధించిన డార్మెటరీ ఇలాంటి వాటికి కలిపినట్లయితే సుమారు 1000 రూములు మాత్రం మనకు దాదాపుగా అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో వాటిని కొంతమంది డోనర్స్, అదేవిధంగా మనం కూడా సామాన్య భక్తుడికి ఎట్లయితే తిరుమలలో ఈరోజు 100 రూపాయలకి 300 రూపాయలకు కూడా చిన్న వారి యొక్క కుటుంబాలతో సరి వెళ్ళి అక్కడ దర్శన భాగ్యం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. మనం కూడా సామాన్యుడు అంటే బిలో మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ ఉన్నటువంటి వారికి కూడా అందుబాటులో ఉండేటట్టుగా మనం ఒక సరైన ప్రణాళికల ద్వారా
అది 50 రూములు, 100 రూములు, 200 రూములు చొప్పున మనం కొంత దేవస్థానం డబ్బులు, అదేవిధంగా డోనర్స్ కూడా కొంతమంది ముందుకు వస్తూ ఉన్నారు. వారు ఇచ్చేటువంటి వాటిని రెండింటిని సమన్వయం చేసుకొని దానికి తగ్గట్లుగా ప్రణాళికలు చేస్తూ ఉన్నాం. అవి అందుబాటులో ఉన్నటువంటి ఖాళీ స్థలాలని మనం మ్యాక్సిమం యూటిలైజ్ చేయడం కోసం. తర్వాత మీరు అన్నట్లుగా ప్రధానంగా ఈ దేవస్థానానికి సంబంధించి క్యూ కాంప్లెక్స్ నిర్వహణ అనేది మనకు భక్తులకి పూర్తి స్థాయిలో వారి యొక్క సంతృప్త స్థాయిని కొలవగలిగే విధంగా మాత్రం మన క్యూ లైను నిర్వహణ లేదనేది ఒప్పుకోవాల్సిన అంశం. దీన్ని మాస్టర్ ప్లాన్లో అమలు చేసే క్రమంలో వారు ఇచ్చినటువంటి దాంట్లో మనకు ఉన్నది. అందుకని ఇప్పుడు కొన్ని క్వార్టర్స్ని కంప్లీట్గా ఖాళీ చేపిస్తూ ఉన్నాం. వీటిని ఇప్పటికే మనం దాదాపు 80 కోట్ల రూపాయలతోటి మన యొక్క కాంప్లెక్స్ని డ్రాఫ్ట్ తయారు చేసి డిపిఆర్ని మనం పంపించాం. అది ఇంజనీరింగ్ వారు కమిషనర్ గారి ఆధ్వర్యంలో వారు స్క్రూటినీ చేసి వారికి ఇచ్చినట్లయితే దానికి సంబంధించి మరి విధి విధానాలు ఖరారు అయిపోయినాక టెండర్ ప్రాసెస్కి వెళ్ళటం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క దీంట్లో తర్వాత మనకు సుమారు 4,500 నుండి 5,000 రూములకు సంబంధించి ప్రైవేట్ సత్రాల నిర్వహణకు సంబంధించి కూడా ఉన్నారు. వారు కూడా కొంత మెరుగైనటువంటి సేవ అందిస్తున్నప్పటికీ కూడా డిమాండ్ బేస్డ్గా అక్కడక్కడ కొన్ని సత్రాల వారు ఈరోజు అవసరాన్ని బట్టి కొంత అధిక మొత్తాలను కూడా వసూలు చేస్తున్నట్లుగా భక్తుల్ని దోపిడీ అనే మాట అనలేము, కానీ నిర్వహణ పరంగా ఉన్నటువంటి వాటి ప్రకారం కొంత చేస్తున్నట్లుగా ఉంది. అలాంటి వాటి అన్నింటినీ కూడా చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి విధి విధానాలను పూర్తి చేసి అందరం కూడా అటు పక్క ప్రైవేటు వ్యక్తులు కానివ్వండి లేదా దేవస్థానం తరపున భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఇక్కడ సౌకర్యాలను ఏర్పాటు చేయడం అనేది పెద్ద ఎత్తున దాన్ని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. వాటి మీద మనం కేంద్రీకృతం చేస్తూ ఉన్నాం. సార్, మరొక విషయం, మన తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తుగా శ్రీశైల క్షేత్రానికి రావడంతో అంటే భారీ స్థాయిలో అంటే శని, ఆది, సోమవారం వారాంతాలకు సంబంధించి కావచ్చు, పర్వదినాలు కావచ్చు, ఇట్లాంటి అన్నింటిలో ఈ భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో అధిక సంఖ్యలో, వేల సంఖ్యలో అంటే డ్యామ్ గేట్లు ఓపెన్ చేసినాడు, కానీ భయంకరమైన ట్రాఫిక్తో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. దీన్ని అధిగమించే చర్యల్లో అంటే మొన్న వచ్చినప్పుడు దీన్ని కొద్దిగా అంటే తాజాగా అయితే మనకు తెలిసిన వెలివేషన్ కారిడార్ సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్టు, దీన్ని అధిగమించే రీతిలో చర్యలు తీసుకున్నట్టు కూడా ఉన్నాయి. ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఇది కారిడారు ఇలాంటి వాటికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇటుపక్క దోర్నాల నుంచి మనకు శిఖరం వరకు ఉన్నటువంటి ఒకటి, అదేవిధంగా మనకు మననూరు నుంచి లెఫ్ట్ బ్యాంకుకు సంబంధించినటువంటి ఏదైతే లింగాల గట్టు వరకు ఉన్నదో తెలంగాణ, 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆల్రెడీ తెలంగాణకు సంబంధించినంత వరకు వారు ఏదో డిపిఆర్ అప్రూవ్ అయిపోయి వారు దీనికోసం ఉన్నట్టుగా ఉంది. మన దగ్గర నుంచి కూడా అటు ఆర్ఎండ్బి నుంచి ఇట్లాంటి వాటి నుంచి ఎలివేటెడ్ కారిడార్ లాంటిది ఒకటి ప్రతిపాదన ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే నా దగ్గర లేదు, కానీ బట్ సమాచారం ప్రకారం మాత్రం ఆ విధంగా ఉంది. కానీ ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఉన్నటువంటి రోడ్డు చాలా ఇరుకుగా ఉండి వాహనాల సంఖ్య పెరగటం, అదేవిధంగా మనకు కరోనా తర్వాత వచ్చినటువంటి దీంట్లో ఎక్కువ మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కాకుండా వ్యక్తిగతమైనటువంటి కారుల ద్వారా వారు 2-3 కలిసేసి ఒక వెహికల్ తీసుకోవడం, లేదా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక వెహికల్ని మెయింటైన్ చేసుకుంటూ వారి దూరభారాన్ని బట్టి వారు చేసుకోవడం ద్వారా ఎక్కువగా ట్రాఫిక్ ఉన్నమాట వాస్తవం. అయితే మనకు మన శ్రీశైల క్షేత్రం వరకు మనం సెంటర్ డివైడర్స్ పెట్టి అక్కడక్కడ పోలీసు పికెట్స్ ద్వారా మనం మానిటర్ చేస్తూ డ్రోన్ యొక్క నిఘా ద్వారా ఎక్కడైతే ట్రాఫిక్ ఉందో వాటిని మనం కొంతవరకు రెగ్యులరైజ్ చేయడానికి మన పరంగా చర్యలు తీసుకున్నాం. కానీ మొన్న డ్యామ్ను గేట్లు ఎత్తినప్పుడు మనకి ఎడవైపు ఏదైతే విద్యుత్తు తయారు చేసే కేంద్రం నుంచి లింగాల గట్టు వరకు అవన్నీ కూడా సింగిల్ లైన్లో ఎక్కువ వాహనాలు వచ్చినప్పుడు వారు అక్కడ పెట్టేసి వారు వెళ్ళిపోయి మన డ్యామును చూడటానికి చూసినప్పుడు ఆ ట్రాఫిక్ జామ్ అనేది 2.5 గంటలు 3.5 గంటల వరకు కూడా వారు ఇబ్బంది పడ్డటువంటి విషయాన్ని కూడా మనం గమనించడం జరిగింది. ఇది పోలీసు వారు, అదేవిధంగా ఆర్ఎండ్బి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఈ క్షేత్రానికి సంబంధించి పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో చేపట్టేటువంటి కార్యక్రమాల పరంగా ఆ యొక్క దానికి శాశ్వత పరిష్కారం అయితే లభిస్తుంది. మన పరంగా వీలైనంత వరకు డ్రోన్ నిర్వహణ ద్వారా పోలీసు వారు అందుబాటులో ఉన్న పోలీసు వారి ద్వారా తక్కువ సమయంలోనే మన యొక్క దేవస్థానానికి రావడం, దేవస్థానం వదిలి వెళ్ళేటానికి చర్యలు తీసుకుంటా ఉంటాం. అది ఇప్పుడు మనకైతే సుమారు 2.3 కిలోమీటర్లలో మన ఏదైతే లోయ ఉన్నదో ఆ లోయకి అతి సమీపంగా ఉన్నటువంటి దాని ప్రకారం చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఇది. దాని డిపిఆర్ అవన్నీ కూడా సంబంధిత శాఖలు టూరిజము ప్లస్ ఆర్ఎండ్బి వారి ద్వారా ఉన్నాయి. ఇంకా టెంపుల్ పరంగా మాత్రం వాటి యొక్క వివరాలు నా దగ్గర అందుబాటులో లేవు.
ముఖ్యంగా శ్రీశైల దేవస్థానాన్ని ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే భక్తుల కోసం మౌలిక వసతులను పెంపొందించలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అలాగే 1974 కోట్లతో బృహత్తర ప్రణాళికల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తగు నిర్ణయాలు తీసుకొని సూచనలు తీసుకుంటున్నారని, వసతి విషయంలో ఎన్నో ఎంఓఏలు చేస్తామని, అలాగే ఈ దసరా నవరాత్రులకు నారా చంద్రబాబు నాయుడు దేశ ప్రధాని మన నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించున్నారని, అలాగే క్షేత్ర అభివృద్ధికి సంబంధించి ఎటువంటి చర్యలకైనా మేము ముందుంటామని ఇక్కడ శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు గారు చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే ఉచిత దర్శనం సంబంధించి ఇప్పటికే అంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకు 1:45 నుంచి 3:45 వరకు 2 గంటల పాటు ఈ ఉచిత దర్శనాన్ని భక్తులకు కల్పిస్తున్నామని, ఇప్పుడు ట్రయల్గా వేసిన దాంట్లో 9,000 మంది వరకు కూడా ఇప్పుడు దర్శనం చేసుకున్నారని, ఈ దిశగా భక్తులు కూడా సహకరించాల్సిందని కూడా ఇక్కడ ఈవో శ్రీనివాసరావు గారు చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ వెంకటతో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.